ఓకే, రామబాణం. రాముడు బాణంలా ఉంటుంది, అందుకని రామబాణం అంటారు మొక్కలు. ఈ యాకు కట్ చేసి యాకు తుంచి చోడుపిండి చోడుపిండి కలిపి ఇదంతా మెత్తేస్తారు. మెత్తేసి కాల్చేస్తారు. కాల్చేసాక రొట్టెలు వేసి కాల్చేస్తారు. కాల్చేసి తినేస్తారు. దగ్గు కఫం ఉంటుందా? దగ్గు కఫం టీబీ ఊపిరితిత్తులు పోయాయని చెప్తారా? అది తగ్గిపోద్ది. ఇది అంతా పెద్ద ఆకు ఉండదు, అంతే ఉంటది. అంతే ఒక ఆకు అనమాట. చిన్న రొట్టె రోజుకి ఒక ఆకు, ఒక 40 days. టీబీ అయితే ఇక్కడ ఇంకొక లాజిక్. టీబీకి పనిచేసే మొక్క ఏదైనా, ఏ మూలికైనా హెచ్ఐవిని తగ్గించగలదు. హెచ్ఐవి పేషెంట్ లైఫ్ స్పాన్ పెంచగలదు. సెంచి కొట్టేస్తాడు హెచ్ఐవి పేషెంట్స్. అలాగా ఈ వాళ్ళు రోజు ఒక ఆకు మెత్తేసుకొని ఆకు కాల్చుకొని తిన్నారనుకోండి, ఇమ్యూనిటీ పెరిగి వాళ్ళకి CD4 కౌంట్ అయ్యి బ్యాలెన్స్ అవుతాయి అనమాట. అవి లైఫ్ స్పాన్ పెరిగిపోతారు. ఓకే. 2, ఈ ఆకు ఎండబెట్టేసి ఒక సంవత్సరం పోయాక వేడి పాలలో వేసాం అనుకోండి, మళ్ళీ గ్రీన్గా అయిపోద్ది అనమాట. అంటే మళ్ళీ జీవం, యవ్వనం తెప్పించేస్తాం ఆకు. మామూలుగా కూడా ఇది పొడి తీసుకునే చిటికెడు రోజు మనం పాలలో వేసి తాగామనుకోండి, పిల్లకి కానిచ్చామనుకోండి, ఎప్పుడు స్లిమ్గా ఉంటామన్నమాట, కొంచెం యాక్టివ్గా ఉంటాం. అలా వయసు తెలియదు అన్నమాట. అంటే ముసలితనం రాకుండా చేస్తాం. రామబాణంలా పని చేస్తాం. అంటే హెచ్ఐవి లాంటి జబ్బుల మీద రామబాణమే కది అదే. ఓకే. కానీ దొరకదు. కానీ మనమే నాశనం చేసేసాం. కొంతేమో స్వాతంతో పట్టుకుపోయాం. మిగతాది ఏంటంటే పైత్యం పరాకాష్కి వెళ్ళిపోయి మన భోజనాలని ఫారెస్ట్లో ట్రెక్కింగ్లని అవన్నీ వచ్చి శుభ్రంగా తొక్కి నాశనం చేసేసి వెళ్ళిపోతాం. ఇంకా ఎందుకు ఉంటాయి ఇక్కడ? ఇవి చాలా పవిత్రంగా ఉన్న ప్లేస్ దగ్గర ఉంటాయి. ఆ ప్లేస్లో పవిత్రం పోయిందనుకోండి, ఎక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకా పవిత్రంగా ఉన్న చోట ఇంకా ఎక్కడికో పోతాయి, మనకు అందం చోటకి. ఇప్పుడు అవసరం అనుకోండి, మన కాలు దగ్గర ఉంది తన్నేసాం, సిరొత్తే మోకాలు అడ్డెట్టండి ఎవడో, అలా ఉంటున్నాం మన పని. అవసరం చేతులు కాలేక ఆకులు పట్టినట్టు ఉంటుంది పరిస్థితి. అలాగేంటంటే ఎక్కడికో పోతాయి. అప్పుడు ఎత్తుక్కుంటాం. ఈ మొక్క ఎత్తే లచ్చ అంటాడు, ఆడేదో మొక్క తెచ్చిస్తాడు. ఈ లచ్చ పోయే తెచ్చింది బూడిదే. వీళ్ళు ఏంటంటే ఇక్కడ వీళ్ళకేం ఉండదు. వీళ్ళకి మొక్కలు వీళ్ళు పనులు చేసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ నాశనం చేయరు, వీళ్ళు ఇక్కడేం ఖరాబ్ చేయరు. వీళ్ళు ప్యూర్గా ఉంటారు, పట్టించుకోరు, వాళ్ళ పనులు ఉంటారు. వాళ్ళకి అవసరం లేదు పట్టించుకోవడం. కారణం నాకు అవసరం లేదు, అవసరం లేదు. ఆ మొక్కలు కనిపిస్తున్నాడు. మాకు తెలియదు కదా, మనం పట్టించుకుంటాం. దానికి ఇది బాగా ఇప్పుడు చెప్పారు, అలా అలాగే పెద్దలకు అందరూ తెలిసి వైద్యం. ఇతను కొంచెం తెలిసింది, కొంచెం తెలియలేదు. ఇప్పుడు ఈయన తెలిసింది నాకు చెప్తాను, నాకు తెలిసి నేను చెప్తాను. ఇదే నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అంటే. ఇలా ఎప్పుడు జరుగుద్ది? ఎవరికైతే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో నేర్పేవాడు దగ్గర వచ్చి నేర్పేస్తాడు. సంకల్పం అంటే పట్టు విడని, అదే ఉడుము పట్టులో ఉండాలన్నమాట. ఆ సంకల్పం నేను నేర్చుకోవాలి అనుకుంటే చాలు. అనుకుంటుంటే నీ రోజుకొక మెసేజ్ వస్తానమాట. ఏ పుస్తకం అవుతుంది, లేదా ఎవరో చెప్తాడు, లేదా పలానా వాళ్ళు చెప్తారు. ఏదో తక్కువ చదువుతుంది, ఏదో చూస్తుంటే ఇప్పుడు ఎంత టెక్నాలజీ కదా, ఏదో యూట్యూబ్ చూస్తుంటే టెక్మని ఎవరో ఎత్తలేదు అంటాడు. అమ్మో అంటే అలా అనమాట. అలా ఏంటంటే నేర్చుకోవాలని తప్పన ఉంటే అది ఏ స్కిల్ అయినా, ఆ దొంగతనమైనా నేర్చుకోవచ్చు అన్నమాట. అది కళ కదా, ఎంకరేజ్ చేయకూడదు. అలాగా అంటే ఇంక మనం వీటిని జారు విడుచుకుని ఇంకా చివరి దశలో చివరి అంచులో ఉన్నామన్నమాట. సినిమాలో చూపిస్తుంటారు, హీరో అంటాడు, హీరోయిన్ పడిపోతూ ఉంటుంది, ఇలా చేట్టుకుంటాడు, అలా జారిపోతుంటుంది. అలా జారిపోయే చేతిలో ఉన్నాం మొక్కలు. పడిపోయి మళ్ళీ రక్షించాలి. అంటే మొక్కలు మళ్ళీ ఇలాంటి అరుదైన మొక్కల్ని కాపాడాలి. కాబట్టి మళ్ళీ మనం కాపాడితే మన నెక్స్ట్ తరం బాగుంటుంది. ఇప్పుడు రాంబాణం ఉంది, సోడిపిండి అంటే నీకు అర్థం కాదు, మేము చెప్పలేము. మీ రోజు వాడిదే, మీ భాష మాకు రాదు, మా భాష మీకు రాదు. ఏదో డిఫరెంట్ పేర్లు, వెరైటీ పేర్లు పెట్టుకుంటారు. ఏదో గొప్ప కానీ షోష అంటే ఏదో గొప్ప అనుకుంటారు. డబ్బులు వచ్చి పెడతాం కదా. సోడిపిండి అంటే డబ్బులు రావు.
అందుకని రాగి మాల్ట్ అన్నారు అనుకోండి, మనం 50, 100, 200 ఇచ్చేస్తాం. 10 రూపాయలు దానికి 500 ఇచ్చేస్తాం. అడ్డం మంచి నీట్గా ప్యాక్ చేసి రాగి మాల్ట్ అంటాడు. రాగి మాల్ట్ అంటే ఇచ్చేస్తాం. సోడిపిండి అని ఇక్కడికి వచ్చి సోడిపిండి అన్నాం అనుకోండి, 10 రూపాయలు. ఎందుకు సోడిపిండి, పిండి ఏం చేసుకుంటాం అంటారు. కానీ రోజు మాత్రం గడగడ తగ్గేస్తుంటారు డబ్బులు పెట్టుకుని. సోడిపిండి అంటే రాగి మాల్టే, మెత్తగా అయితే చోళ్ళు రాగులు ఆడించేసుకుని పొడి, అయితే రాగి మాల్ట్ పొడి. మాల్ట్ మీకు దొరుకుతుంది కదా, అంత ఓపిక లేకపోతే ఆ మాల్ట్ పొడిని ముద్దలా కలిపేసి ఈ ఆకు మీద మెత్తే బజ్జీలాగా, అట్టిగా బజ్జీ వేస్తాం కదా, పిండి కలిపి ఇలా ముంచి అలా అలా వేసుకోవచ్చు. బజ్జీలు వేసుకొని తిన్నాం అనుకోండి రోజుకొకటి. మళ్ళా మంచిదని ఎక్కువ తినేమనుకోండి అమృతం విషం అయిపోద్ది. అలా ఏంటంటే ఈ అమృతం కొంచెం తాగాలి, ఎక్కువ తాగకూడదు. అలా రోజుకొక ఆకు తింటే ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళకి ఏంటంటే శుభ్రంగా ఎండబెట్టి పొడి చేసేసుకొని రోజు చిటికెడు పొడి పాలలో వేసి తాగండి. అది ప్యాకెట్ పాలు కాదు, ఆవు పాలు. పాలలో ఏం చేయాలి, ఏం చేయాలంటే అరటిపండుకి ఇలా అద్దుకొని తినేయడమే. అప్పుడు మీకు దీని ప్రాపర్టీస్ అన్నీ మీకు ఇమ్యూనిటీ పెరుగుద్ది, శక్తి పెరుగుద్ది, నర్వస్ సిస్టమ్ డెవలప్ అవుద్ది, బ్లడ్ ఇంప్రూవ్ అవుద్ది. అలాగా మనకి టీబీలు అలాంటివి రాకుండా ఉంటాయి. అలా డిటాక్సేషన్ కూడా అయిపోతుంది. అలా మంచి బలం ఇది. బలం ఇమ్యూనిటీ పెంచడంలో అద్భుతమైన మొక్క. ఓకే, నమస్కారం.